వైఎస్ఆర్ జిల్లాను జగనన్న ప్రభుత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. కడప నగరంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో కలిసి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించారు. కడప నగరంలో అక్కయ్యపల్లిలో నూతనంగా 1,25,00,000తో నిర్మించిన పార్కును ఆయన ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా కడప జిల్లా అభివృద్ధికి శూన్యం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జిల్లాను పట్టించుకున్న పాపన పోలేదని అన్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కడప నగరంతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, ప్రజలకు ఆహ్లాదకరంగా అనేక నూతన పార్కులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేశామని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. పైప్ లైన్కి సంబంధించిన దాదాపు ఒక 400 కోట్ల రూపాయల వరకు కూడా శాంక్షన్ అయింది. టెండర్లు కూడా పూర్తయినాయి. ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. 2 సంవత్సరాల్లో మరి ప్రతి ఇంటికి కూడా ట్యాప్డ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున మంచి జరుగుతా ఉన్న పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మనవి చేస్తూ, ఇవాళ ఈ డివిజన్లో మేము ఏదైతే పార్కును శంకుస్థాపన ప్రారంభించామో, ఈ పనులు ఏదైతే ప్రారంభించామో, బ్యూటిఫికేషన్ వర్క్స్ పార్క్ ఏదైతే ప్రారంభించామో, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇక్కడ నిర్మించుకునే ప్రయత్నం చేశారు. దీనికి కావాల్సిన జీవోలు ఇచ్చారు. మళ్ళా కోర్టుకు పోయి ఏడాదికి రూపాయి అద్దె అంట, ఏడాదికి రూపాయి అద్దెతో జీవో ఇచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మించుకునేటట్లు. మరి దేవుడి దయ వలన అప్పట్లో ఆ జీవో స్థానిక కార్పొరేటర్ సురేష్ గారు, అదేవిధంగా మేయర్ సురేష్ బాబన్న వీళ్ళందరూ కూడా కోర్టుకెళ్ళి కోర్టులో ఆ జీవోను రద్దు చేయించి ఇవాళ మన ప్రభుత్వంలో ఇక్కడ బాగా సుందరమైన ఒక పార్క్ నిర్మించి ఈ డివిజన్ ప్రజానీకానికి మరి అంకితం చేయడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని తప్పకుండా మనస్ఫూర్తిగా ఆదరించవలసిందిగా ప్రజానీకాన్ని మొత్తం మనవి చేసుకుంటున్నా. పైప్ లైన్కి సంబంధించిన దాదాపు ఒక